హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 80 వరకు రసాయన ఫార్మా పరిశ్రమలున్నాయి. నిబంధనల ప్రకారం వీటిలో ఉత్పత్తి అనంతరం వెలువడే రసాయన వ్యర్థాలను శుద్ధి కేంద్రానికి పంపాలి. వ్యర్థజల గాఢతను బట్టి ఒక్కో ట్యాంకర్కు వేలల్లో చెల్లించాల్సి రావడంతో యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా వర్షాల మాటున వాటిని నాలాల్లోకి వదులుతున్నారు. రసాయన వ్యర్థాల కలయికతో నాలాల నుంచి వచ్చే ఘాటైన వాసనలు ఆ ప్రాంతవాసుల ప్రాణాలు హరిస్తున్నాయి. రసాయనాలు భూమిలోకి ఇంకి మంచినీటిని కలుషితమయం చేస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు భూగర్భంలో పైప్లైన్ ఏర్పాటు చేసి అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను బయటకు వదులుతున్నాయి. నాలాలో ప్రవహించే వ్యర్థాల ఆధారంగా స్థానికులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. ఇదే అదనుగా మరో అడుగు ముందుకేసిన యాజమాన్యాలు పరిశ్రమల ఆవరణలో ప్రత్యేకంగా బోర్లు వేసి వ్యర్థ జలాలను అందులోకి పంపుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు కలుషితమై ఎక్కడ బోరు వేసినా కలుషితాలు బయటకొస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రం చుక్కబడిందంటే ఆ టైంలో మటుకి ఏమంటే పొల్యూషన్ అనేది ఎయిర్లో వదిలేస్తారండి. దానికి మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఈ కొన్ని ఫ్యాక్టరీస్లో కూడా లోపలికి గ్రౌండ్లోకి బోర్లు వేసి దాంట్లోకి వదిలేస్తున్నారండి. గత 10-30 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాం మేము ఇక్కడ. కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసము ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఏమాత్రం కూడా మార్పు అనేది రాలేదు. ఏ బోర్లో కూడా మనం వాటర్ శాంపిల్ తీసుకున్నా కానీ ఎర్రగా ఉంటాయి, పచ్చగా భయంకరంగా. ఎండాలు వాసన రోడ్డు వెళ్ళడానికి ఆశ ఉండేది కదా, అది అంతటి వచ్చింది, అది కూడా పోయింది. ఇప్పుడు ఎట్టైనా పొల్యూషన్ వాసనగా వస్తుందండి నైట్లో బాగా. తాగే నీరు మంజూరు కూడా ఒకరోజు బాగా ఒకరోజు బాగా ఉండి మాకు పొద్దున పూట 2 బకెట్లు అచ్చగా మురికి నీళ్ళే వస్తాయి పైపుల్లో. అంతా ఈ నాలాల్లోకి వీటిలోకి వదిలేస్తున్నారు. ఈవినింగ్ టైంలో ఈ ట్యాంకర్స్ వస్తాయి, నైట్ అర్ధరాత్రి ఎప్పుడో డంప్ చేస్తారు. వర్షం పడిందంటే అవన్నీ మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నాయి, నీళ్ళలోకి ఇంకి నేలలోకి ఇంకితే ఇంకా అంత వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిధిలోని అపురూప కాలనీ, రామ్రెడ్డి నగర్, సుభాష్ నగర్, కుత్బులాపూర్లలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. మంజీరా నీటి సరఫరా ఉన్నా ఆ నీరు కూడా కలుషితమవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇండస్ట్రీల్లో బోరు వాటర్ మంజీరా వాటర్ మిక్స్ చేసి తీసుకొస్తున్నారు. మిక్స్ చేసి తీసుకున్నప్పుడు అదే నీళ్ళు మేము తాగుతున్నాం. అది ఏ వాటర్ నోట్లో నీళ్ళు పోయలేకపోతున్నాం, అలాగని మేము మంజీరా వాటర్ కొంటున్నాం అంటున్నారు వాళ్ళు. అలా చాలా పెద్ద సమస్య అయిపోతుంది. మేము అనారోగ్యం బాధపడిపోతున్నాము. ఈ బోర్ వాటర్ కానీ ఇక్కడ అసలు ఏం బాగుండవు. స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం వస్తున్నాయి, స్మెల్ ఉంటున్నాయి. ఇక్కడ కంపెనీది స్మెల్ కూడా బాగానే వస్తుంది, కెమికల్ వాసన. కానీ అసలు కొంచెం సాయంత్రం అయితే బయటికి ఏం రాలేమన్నమాట, చాలా వాసన వస్తుంది. ఊపిరాడడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కాలుష్య కోరల నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.